ఆర్టీఐ 30 రోజుల్లో సమాధానం రాకపోతే ఫస్ట్ అపీల్ ఎలా దాఖలు చేయాలి? మీరు ఆర్టీఐ దాఖలు చేసి 30 రోజులు అయినా సమాధానం రాలేదా? అలాంటప్పుడు మీరు ఫస్ట్ అపీల్ దాఖలు చేయాలి. ఈ వీడియోలో ఫస్ట్ అపీల్ ఎలా చేయాలి, ఎక్కడ దాఖలు చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం. స్టెప్ 1. ఫస్ట్ అపీల్ పెట్టే ముందు అవసరమైన వివరాలు. మీరు మొదట ఆర్టీఐ దాఖలు చేసిన ఆఫీస్ పేరు, ఆర్టీఐ అప్లికేషన్ నెంబర్, దీనిని అక్నాలెడ్జ్మెంట్ రిసీట్ లో చూడండి. ఆర్టీఐ దాఖలు చేసిన తేదీ, ఎవరికి పంపించామో, పిఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేరు మరియు చిరునామా. మీకు సమాధానం రాలేదా, లేదంటే తప్పుడు సమాధానం వచ్చిందా? స్టెప్ 2. ఫస్ట్ అపీల్ దాఖలు చేయాల్సిన సమయం. ఆర్టీఐ సమాధానం 30 రోజుల్లో రాకపోతే 31వ రోజు నుండే ఫస్ట్ అపీల్ దాఖలు చేయొచ్చు. ఆర్టీఐలో తప్పు సమాధానం ఇచ్చినా ఫస్ట్ అపీల్ ఫైల్ చేయొచ్చు. 90 రోజుల్లోపు ఫస్ట్ అపీల్ దాఖలు చేయాలి. స్టెప్ 3. ఫస్ట్ అపీల్ దాఖలు చేసే విధానం. మీ ఫస్ట్ అపీల్లో ఈ వివరాలు ఉండాలి. సబ్జెక్ట్: ఫస్ట్ అపీల్ అండర్ ఆర్టీఐ యాక్ట్ 2005. డీటెయిల్స్ ఆఫ్ ఆర్టీఐ అప్లికేషన్, అప్లికేషన్ నో, డేట్, పిఓ నేమ్, ఆఫీస్ అడ్రస్. ఏం సమాచారం కోరారు? ఒరిజినల్ ఆర్టీఐలో ఏమి అడిగారో రాయాలి. ఇప్పటివరకు వచ్చిన సమాధానం రాలేదా, తప్పుడు సమాధానమా వివరించాలి. ఎందుకు ఫస్ట్ అపీల్ ఫైల్ చేస్తున్నాం? పిఓ తప్పు చేసిన విధానం వివరించాలి. మీ డిమాండ్: కోరిన సమాచారం అందజేయాలని ఫస్ట్ అపెలేట్ అథారిటీ ఫార్ ని అభ్యర్థించాలి. మీ చిరునామా మరియు సంతకం. స్టెప్ 4. ఫస్ట్ అపీల్ ఎక్కడ దాఖలు చేయాలి? ఫస్ట్ అపెలేట్ అథారిటీ ఫార్ కు పంపాలి. ఫా యొక్క చిరునామా ఆర్టీఐ అప్లికేషన్ రిప్లైలో ఉంటుంది లేదా పిఓ ఉన్న అదే ఆఫీస్లో ఉంటుంది. ఫా సమాచారం మీకు తెలియకపోతే ఆసక్తికరమైన శాఖ వెబ్సైట్లో చూడండి. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, కురియర్ ద్వారా పంపడం మంచిది. స్టెప్ 5. ఫస్ట్ అపీల్ తర్వాత ఏం జరుగుతుంది? ఫా 30 రోజుల్లోపు నిర్ణయం ఇవ్వాలి. ఫా పిఓని సమాధానం ఇవ్వమని ఆదేశించవచ్చు లేదా సమాచారాన్ని స్వయంగా ఇవ్వవచ్చు. 30 రోజుల్లో ఫా నుంచి కూడా సమాధానం రాకపోతే సెకండ్ అపీల్, స్టేట్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ SICCIC దాఖలు చేయాలి. కన్క్లూజన్: ఆర్టీఐ సమాధానం రాకపోతే ఫస్ట్ అపీల్ చేయడం మీ హక్కు. ఫా తప్పుగా స్పందించినా లేదా సమాధానం రాకపోతే సెకండ్ అపీల్ దాఖలు చేయొచ్చు. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఫస్ట్ అపీల్ దాఖలు చేస్తే మీరు కోరిక చేసిన సమాచారం పొందే అవకాశం ఉంటుంది. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఫస్ట్ అప్పీల్ డేట్ ఫిబ్రవరి 23, 2025. మొదటి అప్పీల్ అథారిటీ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, వరంగల్ జిల్లా, తెలంగాణ. శ్రీయుత గౌరవనీయులైన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారికి. విషయానికి: ఆర్టీఐ చట్టం 2005 ప్రకారం ఫస్ట్ అప్పీల్ MRO ఆఫీసు నుంచి తప్పుడు సమాచారం. నేను జనవరి 10, 2025 తేదీన హనమకొండ మండల రెవెన్యూ అధికారి MRO కార్యాలయానికి ఆర్టీఐ దాఖలు చేశాను. వివరాలు కింది విధంగా ఉన్నాయి. ఆర్టీఐ అప్లికేషన్ నంబర్ 12345. దాఖలు చేసిన తేదీ జనవరి 10, 2025. పిఓ పేరు మరియు కార్యాలయం MRO కార్యాలయం, హనమకొండ. అయితే ఫిబ్రవరి 5, 2025న నాకు అందిన సమాధానం తప్పుగా ఉంది. నేను అడిగిన సర్వే నెంబర్ 456కి సంబంధించి భూసమాచారం ఇవ్వాల్సి ఉండగా వేరే సర్వే నెంబర్కు సంబంధించిన సమాచారం అందించారు. ఇది ఆర్టీఐ చట్టం 7,
1 ప్రకారం చట్టవిరుద్ధం. కాబట్టి ఆర్టీఐ చట్టం 2005 సెక్షన్ 19(1) ప్రకారం ఫస్ట్ అప్పీల్ దాఖలు చేస్తున్నాను. కోరిక 1. పియోను తప్పు చేసినందుకు వివరణ కోరించాలి. 2. నాకు సరైన సమాచారం వెంటనే అందించాలి. దయచేసి నా వినతిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను. మీ విధేయుడు రవి కుమార్. హౌస్ నంబర్ 5-12, హనమకొండ, వరంగల్. ఫోన్ నెంబర్ 934,62,82,82,910.